ఆపరేషన్ ఆకర్ష్ పై హస్తం పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువా కప్పేసింది. ఇక తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గుటికి చేరితే ఇక మరి కాసేపట్లోనే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా హస్తం కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా ఇక మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. దీంతో కారు దిగి హస్తం పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరుకుంది. ఇక మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మరి కాసేపట్లోనే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హస్తం కండువా కప్పుకోనున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, 11 గంటలకి గాంధీ హస్తం పార్టీలో చేరున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? క్రితమే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తన నివాసం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బయలుదేరారు. మరి కాసేపట్లోనే సీఎంతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా ఇదే హామీ కూడా ఇచ్చారు. ఆ క్రమంలో భాగంగానే కొద్దిసేపట్లో అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా దీనికి ఈ చేరికల మీద గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని చేర్చుకొని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ నాయకత్వం చేసినట్టు కనపడుతుంది. గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాంటి ఎత్తుగడని అవలంబించింది. రోజుకొక ఎమ్మెల్యేని చేర్చుకొని చేరినటువంటి ఎమ్మెల్యేల అందరితో కలిపి ఒకేసారి స్పీకర్కి విలీనానికి సంబంధించినటువంటి లేఖను ఇచ్చి విలీన ప్రక్రియను ముగించే పని గతంలో ఉన్నటువంటి సర్కార్ బీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు కూడా అదే క్రమంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు అరికపూడి గాంధీ చేరికతో 9కి చేరుతుంది. అయితే మొత్తం 20కి పైగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్లో చేరుతారనేటువంటి చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలని చేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. దాంట్లో భాగంగానే వరుసగా చేరికల ప్రక్రియను కొనసాగిస్తుంది. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శలకు ధీటుగానే సమాధానం ఇస్తుంది. గతంలో ఫిరాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారానికి తెరలేపింది బీఆర్ఎస్ఏ కాబట్టి దాన్ని కొనసాగిస్తున్నామనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, బొటాబొటి మెజార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలిపోతుంది, కూల్చేస్తామంటూ బీఆర్ఎస్ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఎలాగో నాకు తెలుసు, దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మేము నిలబెట్టే ప్రయత్నం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా 2-3 మీడియా సమావేశాలు చెప్పారు. ఆ తర్వాత ఈ చేరికలకు సంబంధించినటువంటి ప్రక్రియని వేగవంతం చేశారు. దాంట్లో భాగంగానే ఇప్పటికీ 8 మంది కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరారు. మిగతా ఎమ్మెల్యేల చేరికకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. 6 ఎమ్మెల్సీలు కూడా చేరారు. మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా చేరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే శాసనసభ సమావేశాల్లో మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ తీర్మానం వీగిపోయేలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ పావులు కలుపుతుంది. దాంట్లో భాగంగానే ఎమ్మెల్సీలను చేర్చుకుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలని చేర్చుకున్న తర్వాత మిగతా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి చేరిక ఉంటుంది. ఎవరెవరు చేరుతారనే దానికి సంబంధించినటువంటి స్పష్టత మాత్రం కాంగ్రెస్ నాయకత్వం తీసుకుంది. ఆ తర్వాతనే ఈ చేరికల ప్రక్రియని కొనసాగిస్తుంది. సరే, అయితే ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు బీఆర్ఎస్ నుంచి. నెక్స్ట్ ఈ లిస్ట్ లో ఎవరి మీద ప్రచారం జరుగుతోంది? నెక్స్ట్ ఎవరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యే సీటును గెలుచుకుంది. ఇక మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా బీఆర్ఎస్ కొంత పూర్తి స్థాయిలో మెజార్టీ సీట్లను సాధించుకున్నటువంటి క్రమంలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఆ దిశగానే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనుకుంటుంది. ఇందుకు సంబంధించి మరో 3 ఎమ్మెల్యేలు కూడా చేరికకు సిద్ధంగా ఉన్నారు. ఆ 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి చేరిక కూడా ఈ వారంలోనే ముగించే ఆలోచన కనపడుతుంది.
కనపడుతుంది. ఎందుకంటే రోజుకొక ఎమ్మెల్యేను చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని మానసికంగా మైండ్ గేమ్ ఆడాలనేటువంటి ఆలోచనలో కనపడుతుంది. దానికి అనుగుణంగానే గ్రేటర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల చేరికకి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది.